హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రైడే మినీ వ్లాగ్. ఫ్రైడే పూజ కోసం నేను మార్నింగే లేచి కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అయిపోయి బ్రాస్ ఐటమ్స్ అండ్ పువ్వులు, పళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను. రోజు దీపం పెడతాము, కానీ ఫ్రైడే కొంచెం స్పెషల్ అనమాట. మా శివయ్యకి కొంచెం అభిషేకం అది చేసి టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. వంట అది ముందే ప్లాన్ చేసేసుకొని టిఫిన్ అన్నీ కూడా వేసేసిన తర్వాత మా హస్బెండ్ అండ్ పిల్లల్ని పంపించేసిన తర్వాత పూజ కోసం అని చెప్పేసి టైం ఎక్కువ స్పెండ్ చేస్తానన్నమాట. మనశ్శాంతిగా చేసుకుంటాను. సో ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను. హడావుడిగా పెట్టేశాను అనమాట. కోతుల బెడద ఎక్కువైపోయింది, అందుకే హడావుడిగా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ పల్లీ చట్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసాను అనమాట. సో దోశ అనేది ఒక్కొక్కరికి వేసేసరికి అయిపోతుంది టైము. సో నేను పూజ చేసుకోవడానికి టిఫిన్ అది ఏం చేయను అనమాట. పూజ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మిగతా పనులన్నీ చేస్తాను. ఈ దోశ వేస్తున్నాను. వంట అయిపోయిందని చెప్పాను కదా, పప్పు చుక్కకూర చేశాను అనమాట. సైడ్ డిష్ ఏమి ఫ్రై ఏమి ఉండదు. అప్పడాలు కానీ వడియాలు కానీ వేయిస్తానమాట. అదనమాట. రైస్ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఈ దోశలు అయితే వేసేసాను అండ్ పల్లీ చట్నీ కూడా చేశానని చెప్పాను కదా. దోశలోకి చట్నీ లేకపోతే ఎలా దిగుతుంది, దిగదు కదా. సో పల్లీ చట్నీ అండ్ దోశతో హాయిగా ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా పావు తక్కువ 11 అయిందనమాట నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసరికి. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ అయితే పెట్టేశాను అనమాట. టీ కూడా తాగకపోతే అసలు ఫినిషింగ్ టచ్ ఇది లేకపోతే అమ్మ బాబోయ్, ఇది లేకపోతే అసలు రోజే గడవదనమాట. సో నా డే ఫ్రైడే ఇలా గడుస్తుందనమాట. టీ తాగుతూ మనశ్శాంతిగా రోజైతే ఎండ్ చేశాను. మిగతా పనులన్నీ కూడా చాలా స్లోగా చేసుకుంటా అనమాట. సో ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.